సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలందించే ఏకైక సంస్థ 6JVR. సినిమా సెలబ్రిటీల కంటే పొలిటికల్ సెలబ్రిటీల కంటే స్వామీజీలే పెద్ద సెలబ్రిటీలు కదా 100% ఇండియా మొత్తంలో. జనాలకు అవగాహన లేదు కాబట్టి ఏ వ్యక్తి అయితే అహంతో ఉంటాడో, ఏ వ్యక్తి అయితే గనక పూర్తిగా కూడా లగ్జరీస్ ని ఎంజాయ్ చేస్తూ ఉంటాడో, ఏ వ్యక్తి అయితే గనక తనకు కావాల్సిన దైవ జ్ఞానం మొత్తాన్ని కూడా మిస్యూజ్ చేస్తూ ఉంటాడో, కేవలం దాని ద్వారా అహాన్ని పెంచుకొని తను గొప్పవాడిగా చలామణి అవుతూ ఉంటాడో, ఆ వ్యక్తికి ఆ క్షణం నుంచి యూనివర్స్ నుంచి కమ్యూనికేషన్ ఆగిపోతుంది. అహము, కోపము అవన్నీ అటువంటి వాళ్ళకి చాలా కామన్ ఏమో కదా, ఆభరణాలు ఏమో కదా కాదా? అహం, కోపం వాళ్ళు ఆ స్థాయి నుంచి పడిపోయిన తర్వాత పరశురాముడు అంటే నాకు పెద్దగా తెలియదు కానీ పరశురాముడు ఉంటాడు, ఆయన చాలా కోపము చాలా అహంతో ఉంటాడు అని చెప్తారు. ఆయన చాలా పెద్ద మనిషి కదా. ఆయన పెద్ద మనిషి ఎలా అవుతాడు? ఆయన శ్రీకృష్ణుడు ఈక్వలెంట్ అయితే ఏం కాదు కదా. శ్రీకృష్ణుడికి ఇప్పుడు ఇద్దరిని పక్కన పెట్టండి, శ్రీకృష్ణుడు గొప్ప, పరశురాముడు గొప్ప? ఆబ్వియస్లీ కృష్ణుడే, బట్ పరశురాముడు కూడా వన్ ఆఫ్ ద వాళ్ళు చాలా గొప్ప వాళ్ళగా చాలా మంది గ్లోరిఫై చేసుకుంటే రావణాసుడు కూడా గొప్ప. మనం గ్లోరిఫై చేసుకోవటంలో ఇప్పుడు ఎలా ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఆవేశం ఎక్కువ అనుకోండి, నాకు ఆవేశం ఎక్కువ అయితే నాకు ఆవేశంగా ఉన్న వాళ్ళే నచ్చుతారు. నాకంటే ఎక్కువ ఆవేశం కలిగిన వాళ్ళు ఆబా ఎంత గొప్పగా ఆవేశంగా ఉన్నారు, అలా అయితే సాధించాలని చెప్పేసి వాళ్ళని నేను నా లీడర్ గా నేను ఫాలో అవుతూ ఉంటాను. సో మనలో ఉండే క్వాలిటీ వీఆర్ ట్రైయింగ్ టు ఐడెంటిఫై ఇన్ సమ్ అదర్ వేస్. దాంట్లో మనకంటే ఎక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళని చూసి వాళ్ళని అనుకరించాలని చూస్తూ ఉంటాం. అది ఆవేశాన్ని గ్లోరిఫై చేసుకుంటాం. కొంతమంది వచ్చేటప్పటికి ఇప్పుడు నేను స్వామి వివేకానంద నాకు ఇష్టం. స్వామి వివేకానంద క్వాలిటీస్, స్వామి వివేకానంద చూడగానే కొన్ని క్వాలిటీస్ నాకు జీవితం మొత్తం కూడా పోరాడుతూ ఉండు, ప్రతి క్షణం కూడా ఎక్కడ కూడా నీ ఒంట్లో సత్తు అనేది ఇది అవద్దని చెప్పేసి కొన్ని కొన్ని వాక్యాలు నేను చదువుతున్నప్పుడు, విన్నప్పుడు, గుర్తెచ్చుకున్నప్పుడు నాలో వచ్చే ఎనర్జీ స్టిమ్యులేషన్ అనేది బికాస్ ఐఎమ్ రిజనేటింగ్ విత్ సచ్ టైప్ ఆఫ్ ఎనర్జీ కాబట్టి ఇప్పటి కూడా నాకు అవి గట్ ఫీలింగ్ పెంచుతున్నాయి. ఇప్పుడు అదే మీరు వచ్చేటప్పుడు రావణాసుడిని ఐడియల్ గా తీసుకున్నా అనుకోండి, రావణాసుడు టైప్ ఆఫ్ ఫీలింగ్స్ మీకు పెరిగిపోతూ ఉంటాయి. మనం ఎక్కడ ఏ ఎనర్జీతో రెజినేట్ అవుతూ ఉన్నామో, కోపం అనేది గొప్ప కాదు, అహం అనేది గొప్ప కాదు. అహంతో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా పతనం అయిపోయిన వాళ్ళు ఉన్నారు. గమనించుకోండి, వాళ్ళు ఉదాహరణకి రాజ్యాలు వెళ్ళినా చాలా గొప్ప స్థానాల్లో ఉన్నా కూడా ఫైనల్గా వచ్చేటప్పటికి చాలా దారుణమైన, కనీసం మనిషి పట్టించుకోని స్థితిలో చనిపోయిన వాళ్ళు ఉన్నారు. 100% అంతే. ఎందుకంటే ఏది పెరిగిద్దో అది తుంచేయబడుతుంది, అది యూనివర్సల్ లా. మనిషి చిన్నప్పటి నుంచి ఇంత ఉన్నప్పటి నుంచి ఇంత పెద్దడైన తర్వాత ఆటోమేటిక్గా చనిపోయేటప్పటికి వచ్చేటప్పుడు ఆహారం తీసుకోలేక ఒంట్లో సత్తు క్షీణించిపోయేసి పూర్తిగా ఎముకలు గూడుగా తయారైపోయేసి చివరికి వచ్చేటప్పటికి చనిపోయిన తర్వాత పూడ్చిపెట్టిన తర్వాత అదంతా కూడా ఇంత బూడిదగా తయారైపోయేది. ఎందుకంటే ఏది పెంచబడినా అది తుంచివేయబడుతుంది. కాబట్టి అహాన్ని ఉన్నవాళ్ళు గురువులు కాదు, బాబాలు కాదు, ఇంకొకళ్ళు కాదు. మీ స్టేట్మెంట్ చాలా పెద్ద స్టేట్మెంట్. మీరు మళ్ళీ రేపటి నుంచి ట్రోల్స్ రెడీగా ఉండాలి. తప్పేం లేదు, ఎందుకంటే నేను ఉన్నది మాట్లాడింది వాస్తవమే. సో మొత్తం దేశంలో ఉన్న స్వామీజీలంతా సరే, నేను కోట్ చేయదలుచుకోలేదు కానీ కమర్షియల్ గానే కనపడుతున్నారు. ఒకప్పుడు మహారాజుల కోట్లు ఎలా ఉంటాయి, ఈరోజు ఆశ్రమాలు అలా తయారైపోయాయి. సో వాళ్ళ దగ్గర ఉన్న నాలెడ్జ్ని వాళ్ళు కమర్షియల్గా యూటిలైజ్ చేస్తున్నారు అనేది కనపడుతోంది, వినపడుతుంది, చాలా చోట్ల చూస్తున్నాం కళ్ళతోటి. సో అలా కమర్షియల్గా యూటిలైజ్ చేస్తున్న వాళ్ళు వాళ్ళ ఎనర్జీస్ అన్నింటినీ అంతే కదా వదిలేసుకోగా. ఒకటి సార్, నేను చాలా క్లియర్ గా మీరు అంటున్నారు ట్రోల్ అవ్వచ్చు అని అంటున్నారు, చాలా క్లియర్ గా చెబుతున్నాను. నిజంగా ఏ స్వామీజీ అయినా కూడా, ఏ స్వామీజీ బుక్లు అయినా మమ్మల్ని ఉద్దేశించి అన్నారని చెప్పేసి అనుకునే పక్షంలో మీ స్వామీజీ ద్వారా మీరు ఎలాంటి జ్ఞానాన్ని నేర్చుకుంటున్నారో ఆలోచించుకోండి. ఆత్మ జ్ఞానం అంటే కనుక వెన్ యువర్ స్వామీజీ ఈజ్ ట్రయింగ్ టు ఓవర్కమ్ యువర్ ఈగో, అది ఆత్మజ్ఞానం. సో తను ఈగోని, అహాన్ని ఆస్వాదించకుండా తను పూర్తిగా కటిక నేల మీద ఉండటం, లేకపోతే తన వరకు ఉన్నంత వరకు ఉదాహరణకి రమణ మహర్షి ఉన్నారు. రమణ మహర్షి వచ్చేటప్పటికి జస్ట్ అతి మామూలుగా బతుకుతూ ఆ కొండ మీదకి వెళ్ళేసి ధ్యానం చేసుకుంటూ అలాగా ఒక టైప్ ఆఫ్ నామల జీవితం అనేది జీవించి ఉన్నారు. సో ఆ స్థాయిలో ఉన్న ఏ గురువునైనా, ఏ బాబానైనా కూడా నేను గౌరవిస్తాను. అలా కాకుండా సింపుల్ గా వచ్చేటప్పటికి నాకు రాజపూజ్యాలు కావాలి, అలా కావాలి, ఇలా కావాలి, నా ముందు మంది బాధ్యతలు కావాలని చెప్పేసి అని టైప్లో ఉన్న వ్యక్తులు సహజ సిద్ధంగా వాళ్ళ అనుచరులు ఉండటం తప్పు లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు పెద్ద గురువు సార్, మీ వెనక నేను వచ్చేటప్పటికి మీ ఫాలోవర్గా నేను తిరుగుతున్నానంటే కనుక సో మీరు ఆపలేరు. కానీ అలా కాకుండా ఇంతమంది ఉంటేనే, లేకపోతే నాకు ఇన్ని సౌకర్యాలు ఉంటేనే నేను వస్తాను, ఇలా చేస్తానని చెప్పేసి అంటే మాత్రం డెఫినెట్గా అలాంటి వాళ్ళు గురువులు కాదు. చూద్దాం.